క్రికెట్ అంటేనే భావోద్వేగాల కలయిక. ముఖ్యంగా ఐపీఎల్ వంటి హై ప్రొఫైల్ టోర్నీలో ప్రతి వికెట్ ఓ సెలబ్రేషనే. కానీ ఆ సెలబ్రేషన్ హద్దులు దాటితే ఎలా ఉంటుందో జెమిసన్ తాజా ఘటన మనకు గుర్తు చేస్తుంది. జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ వివాదానికి వేదికైంది. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ 2వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఢిల్లీ పేసర్ జెమిసన్ వేసిన ఓ పదునైన యార్కర్కు రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ అద్భుతాలు చేస్తున్న వైభవ్ వికెట్ తీయగానే జెమిసన్ ఎమోషన్ను ఆపుకోలేకపోయాడు. వైభవ్ వైపు దూసుకెళ్తూ చాలా దగ్గరగా నిలబడి అగ్రెసివ్గా చప్పట్లు కొడుతూ కోపంగా చూస్తూ సెండ్ ఆఫ్ ఇచ్చాడు. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ చిన్న పిల్లాడైన వైభవ్పై అంత దూకుడు ప్రదర్శించడం అభిమానులకు, మాజీ క్రికెటర్లకు రుచించలేదు. ఈ ఘటనపై ఐపీఎల్ మ్యాచ్ రెఫరీ రాజు సేథ్ సీరియస్ అయ్యారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్లోని ఆర్టికల్ 2.5ని జెమిసన్ ఉల్లంఘించినట్లు తేల్చారు. ఇది ప్లేయర్ల మధ్య గొడవల్ని ప్రేరేపించేలా ఉందని భావించి జెమిసన్కు ఒక డీమెరిట్ పాయింట్ ఇవ్వడంతో పాటు అధికారికంగా హెచ్చరికలు జారీ చేశారు. జెమిసన్ కూడా తన తప్పును అంగీకరించి శిక్షను స్వీకరించాడు. ఒక 31 ఏళ్ల అనుభవజ్ఞుడైన బౌలర్ 15 ఏళ్ల కుర్రాడిని అవుట్ చేసి అంతలా సంబరాలు చేసుకున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్లో బౌలర్లని ఏ స్థాయిలో భయపెడుతున్నాడో అనేది. సీజన్లో ఇప్పటికీ దాదాపు 404 పరుగులు చేసిన వైభవ్ ఫ్యూచర్ స్టార్గా ఎదుగుతున్నాడు. జెమిసన్ ప్రవర్తనను ప్రియాంక్ పాంచాల్ లాంటి క్రికెటర్లు తప్పుపట్టారు. ఒక చిన్న పిల్లాడిపై అంత అగ్రెసివ్ చూపడం మంచిది కాదని అన్నారు. ఏది ఏమైనా ఈ ఘటన ఐపీఎల్లో పోటీ ఏ స్థాయిలో ఉందో మరోసారి చాటి చెప్పింది.